14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు తన హయాంలో ప్రజలకు గుర్తు వచ్చే ఒక్క సంక్షేమ పథకమైనా ఉందా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. ఆదివారం నెల్లూరులో సీఎం ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటు వేస్తే ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని, జగన్ కు ఓటు వేస్తేనే ప్రజలకు అన్ని రకాలుగా మంచి జరుగుతుందన్నారు. ప్రజలంతా 5 ఏళ్ల పాటు జరిగిన మంచిని గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. మరో 9 రోజుల్లో కురుక్షేత్రమా సంగ్రామం జరగబోతా ఉంది. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే మీ 5 ఏళ్ల ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబును నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలకు, విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? చంద్రబాబు నాయుడు అంటాడు 3 సార్లు సీఎం అంటాడు, 14 ఏళ్లు తాను సీఎంగా చేశానంటాడు. తాను సీఎంగా ఉన్న ఆ 14 ఏళ్లలో మీ జగన్ ఈ 59 నెలల పాలనలో మాదిరిగా ఇన్ని స్కీములు అమలు చేసింది లేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తాను పాలించానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదయ్యా, మరి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా, ఏ పేదకైనా కూడా తన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ 2 చేతులు పైకెత్తాలి. ఇలా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.